హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను మేకప్ కోర్సు నేర్చుకున్నప్పుడు అందులో భాగంగా ఇవన్నీ జరిగినాయి అన్నమాట. రోజుకొకటి అలా ఏదో ఒకటి ఉండేది, లేదంటే ఒక్కొక్క పూట ఒక్కొక్క రకంగా నేర్పించేవాళ్ళు అనమాట. ఈరోజు వచ్చేసి శారీ ప్రీ ప్లీటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది అలాగే చూపిస్తున్నారు. నేను మొత్తం అంతా కూడా వీడియోస్ తీసుకున్నానండి. అక్కడ మనం ఎలా వీడియోస్ తీసుకున్నా కానీ అబ్జెక్షన్ చెప్పారనమాట. చాలా మనకి హెల్పింగ్గా ఉంటారు. అలా ఒకసారి రాని వాళ్ళు ఉంటే ఒకటికి 2 సార్లు చూసుకొని చేసుకోవడానికి ఇలా వీడియోస్ అన్నీ కూడా తీసి పెట్టుకోవచ్చు. ఆ విధంగా మాకు ఈరోజు ఈసారి ప్రీ ప్లీటింగ్ చేస్తున్నప్పుడు వీడియోస్ అంతా కూడా షూట్ చేసుకున్నాను నేను. అయినా ఒక్కసారి చూసేసరికి నాకు ఒక ఐడియా వచ్చింది. నేను ఇప్పుడు అందరికీ కూడా చేసి ఇస్తున్నాను. అలాగే అంటే మన పార్లర్లో కూడా నేను ఇలా చేసి ఇస్తున్నాను అనమాట. ఒక్క రోజులోనే మనకి చాలా క్లారిటీగా అయితే నేర్పిస్తారు. ఆడవాళ్ళకి అంటే ఇంట్లోనే ఉండి చేసుకునే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఇలా చేస్తున్నామని తెలిస్తే ఆడవాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనకి తెచ్చిచ్చే అవకాశం ఉంటుంది కదండి. ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా చేసినా అలాంటప్పుడు మనకి ఇటువంటి పట్టు శారీసు లేదా ఫ్యాన్సీ శారీస్కి చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగానే ఇందులో చాలా వెరైటీస్ మనకి నేర్పిస్తారు కాబట్టి ఇందులో మనకి ఏది బాగా రన్ అవుతుందో అనేది చూసుకొని కూడా మనం దాన్ని చేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా చాలా రకాలు ఉంటాయి, మనకి నేర్పిస్తూ ఉంటారనమాట. మనం ఇప్పుడు ఓన్లీ ఇదే బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఆడవాళ్ళు చాలామంది. కొంతమందికి ఈ విధంగా చేసుకోవాలనిపిస్తే దీన్నే మొత్తం డే అంతా కూడా ఇలానే ఇదే వర్క్లో ఉండొచ్చు అనమాట. మనకి బాగా బట్టలు అవి వస్తే కనుక అలా ఏది మనకి కన్వీనియంట్ అది చూసుకొని కూడా మనం అదే చేసుకుంటూ కూడా ఉండొచ్చు. మాకు ఈ విధంగా ఎన్నో రకాలు నేర్పించారనమాట అండి. ఇలా పూల కొట్లలోని అవి వెరైటీగా వేణు అని, లేదంటే పూల జడ ఎలా అల్లాలి అనేది అన్నీ కూడా మాకు నేర్పిస్తారు. ఏదానికి అది మనం అంటే ఏదానికి అది అంటున్నాను అంటే, ఇప్పుడు ఇది వచ్చేసి ఒక బిజినెస్, పువ్వులు అనేసరికి అదొక బిజినెస్ కదండి. ఇలా అవి చేసుకుంటే అది చేసుకోవచ్చు, ఇది చేసుకుంటే ఇది కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా చెప్తున్నాను నేను. చాలామంది పూల కొట్లు ఉన్న వాళ్ళు దగ్గర మాట్లాడుకుని ఇలా పూల మాలల గురించి అవి నేర్చుకున్న వాళ్ళు అవి చేసుకోవడానికి కూడా ఉపయోగం ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ మనం వెళ్ళి నేర్చుకుంటే ఒక్క రకంగా ఉపయోగాలు కాదండి, ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయన్నమాట. నాకైతే ఈ విధంగా ఇదిగో ఈరోజు ఈ క్లాస్ జరుగుతూ ఉంది. ఈరోజు దీన్నే అందరం కూడా ప్రాక్టీస్ చేసేసి ఇలా చేసాం కదండి. నేను ఎక్కువ చెప్తున్నానని అనుకోకండి, ఎందుకంటే నాకు తోచింది అంటే నా ఆలోచనలో ఏమనిపించిందో నేను అది మాత్రమే మీకు చెప్తున్నాను. నాకు అలా అనిపించింది అనమాట. మనం ఏది చేసినా కానీ దాంట్లో ఏంటి అని ఆలోచించుకుంటాం కదా, అందులోనే నాకు ఈ థాట్ వచ్చింది. ఇలా కూడా మనం చేసుకోవచ్చు, ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు అని నా ఆలోచనతోటి మీకు చెప్తున్నాను అనమాట. అయితే మనకి ఈ విధంగా మేడం అయితే చేసి చూపిస్తూ ఉంటారు. ఆ చేసిన తర్వాత మనకి కట్టి కూడా చూపిస్తారనమాట. ఈరోజు అసలు చాలా వెరైటీగా కట్టి చూపించారనమాట. ఇదైతే ఇలా ప్రీ ప్లీటింగ్ చేసేసిన తర్వాత ఇంకా ఎన్నో రకాలుగా మనం శారీని కట్టుకోవచ్చు. ఎన్ని రకాలుగా అయితే ఓణిని అడ్జస్ట్మెంట్లు అంటే డిజైన్ చేసి కట్టవచ్చు అనేది మనకి చూపిస్తారనమాట అండి. అదంతా కూడా
మేడం చూపిస్తారు, 1 డేలో కంప్లీట్ చేసుకోవచ్చు. అది మేడం మధ్యాహ్నం అంటే మార్నింగ్ చూపిస్తారు, మనం మధ్యాహ్నం నుంచి లంచ్ అవర్ తర్వాత మొత్తం అందరూ కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ విధంగా మేడం చెప్పేటప్పుడు వీడియోస్ తీసుకునే వాళ్ళు వీడియోస్ తీసేసుకునేవారు. నేనైతే ముందే రెడీగా ఉండేదాన్నండి, ఎందుకంటే మీకు కూడా చూపిందాము, అలాగే నేను కూడా 1-2 సార్లు చూసుకుందాము అనే ఉద్దేశంతో వీడియో చాలా మట్టుకి వీడియోస్ తీసేదాన్ని నేను. అవన్నీ ఇలా ఉంచుకొని ఇప్పుడు పెడుతున్నాను అనమాట. అయితే ఇన్ని రకాలుగా మనకి చెప్తూ ఉంటారనమాట. ఒక్క డేలోనే మనకి ఒక ఐడియా అయితే వస్తుంది. అలానే ప్రాక్టీస్ చేసుకుంటూ పోవడం వల్ల అది మనం రన్నింగ్లో ఉంచుకోవచ్చు అనమాట. ఎప్పుడు 1-10 సార్లు చేసామనుకోండి, అది మనకి ఒక ఐడియా అంటూ వస్తుంది కదా, టక్కని ఆ పని చేసేయచ్చు. ఆ విధంగా ప్రాక్టీస్ వల్ల మనం నేర్చుకోవచ్చు అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మనుషుల మీద కూడా మనకి ప్రాక్టీస్ చేసి చూపిస్తారు. అలాగే అంటే శారీస్ కట్టి చూపిస్తారనమాట. ఇన్ని మోడల్గా కట్టొచ్చు. ఒక్క శారీని తీసుకుంటే ఒక లెహంగాలా చేయొచ్చు, అలాగే లెహంగా ఓణీలాగా చేయొచ్చు. మళ్ళీ చాలా వెరైటీసే ఉన్నాయండి, నాకు కూడా అంతగా తెలియవయి. ధోతి టైపు ఇప్పుడంతా కూడా వేస్తున్నారు కదా, ఆ విధంగా చాలా వెరైటీస్ అన్నమాట. అన్నీ కూడా చేసి చూపిస్తూ ఉంటారు. మన ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువ మట్టికి ఇలా 3 ప్లీటింగ్తోనే సరిపెట్టుకుంటాం కదండి. ఈ విధంగా మనం ఎలా చేసుకోవాలి ఏంటనేది చాలా క్లియర్గా చెప్తారనమాట మేడము. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి మేము కూడా చేసాము. అంతా కూడా పూర్తి వీడియో ఈరోజు అయితే ఇదేనండి. అలాగే ప్రతిరోజు కూడా మేము ఏదైతే చేసామో అదంతా మళ్ళీ ఒక వీడియో షూట్ ఉండేదన్నమాట. అందరూ కూడా చేసిన వాళ్ళు చూపించాలి, ఆ విధంగా వీడియో షూట్ ఉండేది. అదంతా కూడా ఇలా మీకు మొత్తం మన ఈ వీడియోలో చూపిస్తున్నాను. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఊరికే నేను కూడా చెప్పాలంటే చెప్పలేను కదా. అయితే ఇంకొకటి మాత్రం మర్చిపోయానండి, మీరు చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను మర్చిపోయానని చెప్పి మీరైతే మర్చిపోవద్దు. మళ్ళీ మీతో మాట్లాడతాను. వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇదిగోనండి, మేడం అయితే ఇలా చేసి చూపించారు. ఇంకా మాతో కూడా చేస్తూ ఉన్నారనమాట. చూడండి.
ఇలాంటివి చాలా మంచి మంచి ఉన్నాయండి వీడియోస్. మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి. మన ఛానల్ని ఇలానే కంటిన్యూ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం చూడండి.